ఈరోజు మనం చెప్పుకునే కథ కపిలను మృగరాజు పిలిచిందోచ్. ఓ అడవిలో రకరకాల జంతువులు నివసించేవి. అందులో కపిల అనే కోతి దాని తల్లితో కలిసుండేది. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, కపిలా, నిన్ను మృగరాజు వెంటనే తన గుహ దగ్గరకు రమ్మంటోంది అని చెప్పింది. అప్పుడు కపిల, నన్ను సింహం ఎందుకు పిలిచిందో నీకేమైనా తెలుసా అని కంగారుగా అడిగింది. ఏమో, నాకు తెలియదు. కాని మృగరాజు నిన్ను వెంటనే రమ్మంది. అప్పుడు కాస్త చిరాగ్గా కూడా ఉంది అని సమాధానమిచ్చింది కాకి. నువ్వు పద, నేను అమ్మకు చెప్పి వస్తాను అంది కపిల. కాని మనసులో ఏదో భయం కలుగుతోంది. తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నన్ను మృగరాజు గుహ దగ్గరకు రమ్మని కాకితో కబురు పెట్టింది. నాకు భయంగా ఉంది కపిల, నీకెందుకు భయం అని అడిగింది తల్లి. మొన్న ఏనుగు చిరుతపులికి వచ్చిన తగాదాలు మృగరాజు, మంత్రి కుందేలు సరైన ఆలోచన చెయ్యలేకపోవడంతో నేను సలహా ఇచ్చాను. నిన్న ఎలుగుబంటి తోడేళ్ల మధ్య ఒక సమస్య వస్తే చక్కగా పరిష్కారం చేయలేని కుందేలును మంత్రిగా పెట్టుకుని మృగరాజు ఏం పాలన చేస్తుందని ఎగతాళిగా మాట్లాడాను. ఆ విషయం సింహానికి తెలిసి నన్ను గుహ దగ్గరికి రమ్మంటుందేమో అని తల్లితో చెప్పింది. నీకెన్నిసార్లు చెప్పాను ఇతరులను ఎగతాళి చేస్తూ మాట్లాడవద్దని? నా మాట వింటేగా. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. పద, నేను కూడా నీతో పాటు వస్తాను, ఏం కాదు అని కపిలతో పాటు తల్లి కూడా బయలుదేరింది. దారి పొడవునా కపిల చాలా భయపడింది. తల్లి ధైర్యం చెబుతూ మృగరాజు గుహ దగ్గరకు తీసుకువచ్చింది. మృగరాజు గద్దెపై కూర్చుంది. పక్కనే మంత్రి కుందేలు ఉంది. ఆ పక్కన ఎలుగుబంటి తోడేలు కూడా ఉన్నాయి. వాటిని చూడగానే కపిలకు మరింత భయం పట్టుకుంది. నేను నిన్న అన్న మాటలు మృగరాజుకు ఇవి చెప్పి ఉంటాయి. ఇతరులను ఎగతాళి చెయ్యవద్దని, హద్దులు దాటి మాట్లాడవద్దని. అమ్మ పదే పదే చెబుతున్నా నేను చెవికెక్కించుకోలేదు. అందుకే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఈరోజు మృగరాజు నాకు ఖచ్చితంగా శిక్ష విధిస్తుంది అని లోలోన చాలా భయపడుతూ సింహానికి నమస్కరించింది కపిల. మొన్న ఏనుగు చిరుతపులి మధ్య వచ్చిన తగాదాకు చక్కని పరిష్కార మార్గం చెప్పావు. మంత్రి కుందేలు వయసు మీరడంతో తనను మంత్రి బాధ్యతల నుంచి తప్పించమని పదే పదే కోరుతోంది. అందుకే కొన్ని రోజులు మంత్రి కుందేలుకు సహాయకారిగా ఉంటూ పాలనలో మెలకువలు తెలుసుకో. రేపటినుంచే ఆ పని ప్రారంభించు అని మృగరాజు కపిలతో అంది. అప్పటివరకు చాలా భయంతో ఉన్న కపిల మృగరాజు అలా అనడంతో ఊపిరి పీల్చుకొంది. సింహానికి కపిల తల్లి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి ఇంటికి బయలుదేరాయి. చూసావా, ఒక మంచి విషయం కోసం మృగరాజు నీకు కబురు పెట్టినా నువ్వు మాత్రం అనవసరంగా భయపడ్డావు. అందుకే నోరునెప్పుడూ అదుపులో పెట్టుకోవాలి, మాటలు పొదుపుగా వాడాలి. అప్పుడే ఆనందంగా జీవించగలం. లేకపోతే అనవసరంగా ఇటువంటి భయాలు నిత్యం వెంటాడుతూనే ఉంటాయి అని తల్లి కపిలకు హితవు చెప్పింది. అవునమ్మా, ఇకపై అలా ఎప్పుడూ చెయ్యను అని కపిల తల్లికి మాట ఇచ్చింది. తరువాత రోజునుంచి మంత్రి కుందేలు దగ్గర పాలనా వ్యవహారాలు తెలుసుకుని తన ఆలోచనలను మెరుగుపరుచుకుంది. కపిలను మంత్రిగా నియమించవచ్చని కుందేలు మృగరాజుకు చెప్పింది. దీంతో సింహం కుందేలుకు విశ్రాంతినిచ్చి మంత్రిగా కపిలను నియమించింది. అప్పటినుంచి కపిల మృగరాజుకు చక్కని సలహాలు ఇస్తూ అడవి జీవుల మన్ననలు పొందింది.